మనం ఎవరమో తెలుసుకోగలిగితే, మనం ఏమై ఉన్నామో తెలుసుకోగలిగితే, మన కోసం ఏర్పరిచిన ప్రతిదీ మన కార్యం జరుగుతుంది. దేవుడు ప్రతి కార్యాలనికి ఏర్పాటు చేశాడు. చూడండి, హాగరు ఉన్నది. హాగరు శ్రమ పడ్డది. హాగరు సహజసిద్ధంగా అక్కడ అబ్రహాముతో వెళ్ళాలని లేదు, కానీ అక్కడ ప్రోత్సహించారు. నువ్వు అబ్రహాముతో వెళ్ళన్నాడు, అబ్రహాముతో వెళ్ళింది, పిల్లలు కన్నది. తర్వాత ప్రోత్సహించిన ఆవిడే బయటికి పోయిన తర్వాత పిల్లవాడిని పట్టుకుని ఎడారిలో పరుగొట్టుకుంటూ పోయింది. ప్రాణ భయంతో పరిగెట్టుకెళ్ళిపోయింది. ఎడారిలో నీటి చుక్క ఉండదు, ఎడారిలో నీడ ఉండదు, ఎడారిలో ఏ చెట్టులో ఉండవు. ఎటు చూసినా భయంకరమైనటువంటి ఇసుక ఎడారిలో కాళ్ళు ఎండ విపరీతంగా కారిపోతుంది. గల్పెళ్ళకి వచ్చిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూసారా, దేవుడు మన కోసం ఏర్పరిచిన కార్యాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో, ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎప్పుడైతే ఆ చిన్నవాడు ఈవుడు ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశాడో, అసలు నీటి చుక్కే లేని ఆ ఎడారిలో నీటి ఊటను ఉపక చేసగలిగిన గొప్ప దేవుడు.